నిజామాబాద్ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అశేష జనవాహిని భారీ ర్యాలీతో అవనిగడ్డ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్. అవనిగడ్డ నియోజకవర్గం కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డలోని తన పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా బయలుదేరిన మండలి బుద్ధప్రసాద్ తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మండలి బుద్ధప్రసాద్ వెంట తెలుగుదేశం నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకుల కోలాహలం నడుమ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, అవనిగడ్డ నియోజకవర్గంలో తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు మండలి ధీమా వ్యక్తం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. నిజంగా ఇవాళ ఒక అరాచక పాలనను అంతమొందించడానికి ఈ రోజున మనకు వజ్రాయుధమైన ఓటు హక్కు మనకు లభించింది. ఈ ఓటు ద్వారా ఇవాళ మన ఈ రాష్ట్రంలో ఇవాళ చీకటమైన రాష్ట్రంలో వెలుగులు నింపడానికి మీ ఓటు ఉపయోగపడాలని చెప్పి మాత్రం మీ అందరినీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే అవనిగడ్డ నియోజకవర్గం ఎంత అధోగతి పాలేదో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా అన్ని రోడ్లు ధ్వంసం అయిపోయాయి. అభివృద్ధి అన్నది లేని పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళా మన అవనిగడ్డ నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన అవనిగడ్డ నియోజకవర్గ ప్రతిష్టను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవనిగడ్డ నియోజకవర్గ విశిష్టతని లోకానికి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అందుకు గాను మీ పవిత్రమైన ఓటు గాజు గ్లాసు గుర్తు మీద వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. పార్లమెంట్ సభ్యులు శ్రీ బాలశౌరి గారికి, ఇటు అసెంబ్లీకి నిలబడ్డ నాకు 2 ఓట్లు కూడా గాజు గ్లాసు గుర్తు మీద వేసి మీ ఆశీర్వచనాలు లభించాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను ఎక్కువగా మాట్లాడటానికి తర్వాత నేను మాట్లాడతాను, కానీ ముందుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు